మనం ఎట్లాంటి స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకుందామండి. ఇంకొక లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ద్రాక్షవల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఒక్క మాట, మీ వల్ల ఏమీ కాదు, మీ వల్ల ఏమీ కాదు. నీకు ఎంత నువ్వు అనుకున్నా సరే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు నీ యొక్క మరణాన్ని ఆపుకోగలవా? జరగదు. జరిగేటువంటి ప్రమాదాన్ని ఆపుకోగలవా? జరగదు. ఏమీ జరగదు. కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఆపుకోగలవా? జరగదు. అవన్నీ జరగవు. కానీ వాటిని ఎప్పుడైతే నువ్వు ఆపగలుగుతావు అంటే, ఎప్పుడు ఆపగలుగుతావు అనంటే, ఆయన ద్రాక్షావల్లిగా ఉన్నాడు, తీగలు మీరులా ఉన్నారు. ద్రాక్షావల్లిలో మీరు అంటు కట్టబడితే, మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను.